కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ మహిళా నేతలు. వెంటనే మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు నేతలు. మహిళా మంత్రులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్ ముందు అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సినిమా రంగంలో డ్రగ్స్ ను ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏ అంటూ ఆరోపించారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. దొంగ కండీలు అని మాట్లాడుతున్న కేటీఆర్ కి మహిళలందరినీ కూడా ఈ రోజు కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. మొన్న బ్రేక్ డాన్సులు అన్నాడు, ఈ రోజు ఏమన్నాడు, మా మహిళా మంత్రులను ట్రోల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ పెడితే ఒక రేటు, సీతక్క మీద కామెంట్ పెడితే ఒక రేటు, కొండా సురేఖక్క మీద కామెంట్ పెడితే ఒక్క రేటు. డీజీపీ ఆఫీసులో లైంగిక వేధింపులు అయినప్పుడు స్పందించని కేటీఆర్ ఈరోజు మాట్లాడడం విడ్డూరంగా లేదు. మహిళలను టార్గెట్ చేస్తే ఏ పార్టీ అయినా సరే మేము వదలం వాళ్ళని, మహిళలని గౌరవించి మాట్లాడే సంస్కృతి మీకు ఉండాలి. మహిళా మంత్రులపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖకు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ. మా అభివృద్ధిని ప్రజలకు అభివృద్ధి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు అబండాలు వేస్తే అసలు ఊరుకునేదే లేదు. మొన్ననే కొండ సురేఖక్క పైన, అదే విధంగా గౌరవనీయులు సీతక్క గారి పైన ఇష్టం వచ్చినట్టు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మహిళను కూడా గుర్తించలేదు మీరు. కానీ ఈ రోజు మహిళలను గుర్తిస్తూ, మహిళలను గౌరవిస్తూ, మహిళల పట్ల మీరు అగౌరవంగా ఉంటే మహిళలను గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది ఈ రోజు అభివృద్ధిని అడ్డుకుందామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. తప్పకుండా మేమందరం కూడా ఏకమైన, ప్రజలు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని తరిమి కొడతారు కూడా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జగిత్యాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాలలో 149 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, 97 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. జగిత్యాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్రానికే తలమానికమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం 14 కోట్లతో పనులు ప్రారంభమైనట్టు తెలిపారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. లేకపోతే మనకు డబుల్ బెడ్రూమ్ పూర్తి కాదు. దాదాపు 4,500 మంది పోతున్నారు. ఇల్లు అంటే 20,000 మంది పోతారు జయించాలి. మరి అటువంటి సందర్భంలో ముందుగా లేక 34 కోట్లు వస్తే ఆ నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కాబట్టి వారి పర్మిషన్ తీసుకుని పనులు మొదలుపెట్టించినాం. టెండర్లు కూడా దాదాపు 14 కోట్ల వర్కులకు టెండర్లు కూడా పూర్తయి కాంట్రాక్టర్లు కూడా వచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తా దగ్గర ఆందోళనకు దిగారు సిటీ కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలో మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తూ దుష్ప్రచారం చేయడంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిటీ కాంగ్రెస్ నేతలు.